ఈ వ్యక్తి 100ఏళ్లపాటు నిద్రపోవడానికి సిద్ధమవుతున్నాడు. కాని అతను పడుకునే సమయంలో యంత్రం చెడిపోయింది, ఆక్సిజన్ మెల్లగా తగ్గిపోతుంది అన్న విషయం అతనికి తెలిసింది. బయటికెళ్లేందుకు ప్రయత్నించాడు, కానీ హ్యాచ్ తలుపు ఇరుక్కుపోయింది. భయంతో అతను తలుపు తెరిచి వెంటనే నియంత్రణ గదికి వెళ్లి భూమికి ఒక సంకేతాన్ని పంపే ప్రయత్నం చేశాడు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అతనికి గుర్తుచేసింది, సందేశం భూమికి చేరడానికి 19 సంవత్సరాలు పడుతుంది, భూమి నుండి స్పందన రావడానికి మరో 55 సంవత్సరాలు పడుతుంది. ఇది విని అతనికి పూర్తిగా నిరాశ వచ్చింది. అయినా అతను ఒక మెకానికల్ ఇంజనీర్ కావడం వల్ల యంత్రాన్ని మరమ్మతు చేసి మళ్లీ హైబర్నేషన్ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను యంత్రాన్ని సరిచేసి తిరిగి దానిలో పడుకున్న వెంటనే అది మళ్లీ చెడిపోయింది. విసిగిపోయిన అతను కెప్టెన్ క్యాబిన్కి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్లాలని చూశాడు, కాని తనకు అవసరమైన క్లియరెన్స్ లెవెల్ లేదు. ఎంత ప్రయత్నించినా తలుపు తెరచలేకపోయాడు. ఈ నౌకలో అతనితో మాట్లాడగలిగింది ఒకే ఒక రోబో మాత్రమే. ఆ రోబో అతనికి ఒక సలహా ఇచ్చింది, నిజాన్ని అంగీకరించు, జీవితం ఆనందంగా గడుపు. ఈ మాటలు అతనికి అర్థమయ్యాయి. వెంటనే అతను లగ్జరీ సూట్లోకి ప్రవేశించి భోజనాలను గౌర్మే డిష్లుగా అప్గ్రేడ్ చేసి భూమిపై ఉన్న జీవితం కన్నా ఇక్కడ చాలా బాగుందని భావించాడు. కాని ఆ కొత్తదనం కొంతకాలానికే నశించింది. ఒంటరితనం అతన్ని పట్టేసింది. జీవితంలో ఆనందం లేకుండా పోయింది. అతను క్లీనింగ్ రోబోను కూడా పెంపుడు జంతువులాగా ఉంచుకున్నాడు. వినోదంపై తీవ్రమైన కోరికతో అతను స్పేస్ సూట్ ధరించి అంతరిక్షంలోకి తేలాడుతూ వెళ్లాడు. తన జీవితంలో ఎప్పుడూ చూడని అందాలు అతను చూశాడు. కాని ఎంత ఎక్కువగా అంతరిక్షంలో తేలాడుతుంటే అంత ఒంటరితనం అతన్ని చుట్టేసింది. మళ్లీ నౌకలోకి వచ్చాక తన కోపాన్ని తగ్గించుకోవడానికి కారిడార్లలో పరుగులు పెట్టాడు. అక్కడ నేలపై పడి ఉన్నప్పుడు అతను కొంత ప్రశాంతంగా అనిపించుకున్నాడు. అదే సమయంలో పైకి చూసినప్పుడు అతను ఓ అందమైన మహిళను చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే అతని మనసులో ఒక ధైర్యమైన ఆలోచన మెరిపింది.